ఒకటే కోరుకో, బ్రతకాలని కోరుకో. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన బ్రతకాలనుకునే వాళ్ళని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని చూస్తున్నాడు ఆయన? చెప్పండి, ఎవరిని చూస్తున్నాడు ఆయన? బ్రతకాలనుకునే వారిని చూస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువుకు మూలమైన దేవుడు. ఈ సంగతిని నువ్వు మర్చిపోవద్దు. నేను ఇప్పుడు వరకు ఎందుకు బ్రతుకున్నాను అని ఎప్పుడన్నా ఆలోచన చేసామా? ఆ మాట ఇప్పుడు ఆలోచన చేయరు. ఆ ఆలోచన మనుషులకు రావడంలా. ఏమాలే అమ్మా, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలుసులే. ఈ మాట అంటాం మాత్రం కొంతమందికి చక్కగా బొగ్గ తిప్పుకుంటా, ముఖం తిప్పుకుంటా, చేతులు తిప్పుకుంటా, ఒళ్ళు తిప్పుకుంటా, కళ్ళు తిప్పుకుంటా మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడకూడదు. నువ్వు ఈరోజు బ్రతుకున్నావంటే లోకంలో వాళ్ళు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా నువ్వు మాత్రం మాట్లాడాల్సింది ఒకటే, నా జీవమును నా దేవుడు తన మూటలో దాచి ఉంచాడు అని. హల్లెలూయా. ఆయన తన మూటలో దాచి ఉంచాడు మన జీవాన్ని. నువ్వు డబ్బులు దాచి వచ్చావు ఇంట్లో, ఎక్కడన్నా బంగారం దాచి వచ్చారా? పాస్టర్ గారు నీ ఇంట్లో బంగారం దాచానండి, డబ్బులు దాచానండి అనే వాళ్ళు ఉంటారు. చెప్తారా ఎవరికన్నా? ఇంట్లో ఎక్కడ పెట్టారో చెప్తారా? పొరపాటుని చెప్పరు. దేవుడు కూడా నీ ప్రాణమును ఆయన ఎక్కడ దాచానని చెప్తున్నాడు అంటే ఆయన జీవపు మూటలో దాచాడంట. హల్లెలూయా. ఆ మూట ఎవరితో కలిసి దాచాడు? యేసు ప్రభువుతో పాటు కలిసి దాచాడంట. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రిగగూడెం సెంటర్, ఏలూరు. అనంత వీరు పువ్వాడ నుంచి రావటం జరిగింది. తన కుమారుడు బండి మీద బయలుదేరి ప్రయాణం చేస్తున్నాడు. మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయింది, భయంకరమైనటువంటి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ పిల్లాడికి తగలకూడని చోట బిర్జాల దగ్గర చాలా పెద్ద గాయం తగిలింది. టెస్టులు చేశారు, డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ చేయటం అనేది జరగదు, ఆపరేషన్ వల్ల పడదు, మా వల్ల కానే కాదు అని చెప్పారట. వీరు చాలా బాధకు గురయ్యారు. ఏంటి ప్రభు అని తల్లడిల్లిపోతూ ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. ఆశ్చర్యకరుడైన దేవుడు చూడండి, ఏ డాక్టర్లు అయితే ఆపరేషన్ చేయటం అవ్వదు అని చెప్పారో అదే డాక్టర్లు మరలా ఆపరేషన్ చేయటం జరిగింది. ఇప్పుడు కోటయ్య అనే ఆ యవనస్తునికి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర,
మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు.